వెల్కమ్ టు సిటీవీ తెలుగు హెల్త్ ఛానల్. మీ ఆరోగ్య నేస్తం. శరీరం లోపల ఏమవుతుందో మనకు తెలియదు. కనీసం 6 నెలలకు ఒకసారైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకునే ఆర్థిక పరిస్థితులు మన దేశంలో తక్కువే. కాబట్టి కంటికి కనిపించని లోపలి శరీర భాగాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సింది కొంత ఉంది. ముఖ్యంగా లివర్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఈ కాలేయం మన శరీరంలో ఒకేసారి 700 రకాల పనులు చక్కబెడుతుంది. పైగా చాలా సందర్భాల్లో ఇది తనను తాను రిపేర్ చేసుకుంటుంది. వీలైనంత వరకు పాడవకుండా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మనం దాన్ని అర్థం చేసుకోకపోతే నష్టం కలిగిస్తే దెబ్బతింటుంది. అలాంటి సమయంలో వచ్చే అనేక వ్యాధుల్లో ఒకటి హెపటైటిస్. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది వస్తున్నట్లు వచ్చినట్లు ముందుగా తెలియదు. సైలెంట్గా వచ్చి వైలెంట్గా తయారవుతుంది. అందుకే ఈ వ్యాధి గురించి అందరికీ తెలియాలనే ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుపుకుంటారు. లివర్లో కొవ్వు పెరిగితే హెపటైటిస్ వ్యాధి వస్తుంది. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. హిస్టరీ ఆఫ్ వరల్డ్ హెపటైటిస్ డే. ప్రపంచ హెపటైటిస్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం. 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని అధికారికంగా గుర్తిస్తూ దీనికి జూలై 28న ఓ దినోత్సవంగా జరుపుతోంది. కాలేయ వ్యాధి దినోత్సవం నిర్వహించాలన్న ఆలోచన కటక్లో వచ్చింది. హెపటైటిస్ బి వైరస్ను కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారోచ్ శామ్యూల్ బ్లూంబర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కటక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ ప్రతిపాదించాడు. 2010 మే నెలలో జరిగిన 63వ ప్రపంచ ఆరోగ్య సభలో ఈ ప్రతిపాదన ఆమోదించబడి జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా ప్రకటించబడింది. ఇలా 4 వ్యాధులకు మాత్రమే దినోత్సవాలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాధిపై ప్రజలను అవగాహన కల్పిస్తాయి. ఇది రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాయి. వరల్డ్ హెపటైటిస్ అలియన్స్ WHA అనే ఓ గ్రూపు ఉంది. ఇందులో 81 దేశాల నుంచి 230 సంస్థల భాగస్వామ్యంగా ఉన్నాయి. ఇవన్నీ హెపటైటిస్ పై పోరాడుతున్నాయి. హెపటైటిస్ ఎందుకు, ఎలా వస్తుంది? మీరు నెలకు ఒకసారైనా కాకరకాయ కూర తింటారా? తినకపోతే ఖచ్చితంగా తింటూ ఉండండి. బాబోయ్ చేదు అని అనవద్దు. ఆ చేదే శరీరం లోపల ఉన్న చెడు క్రిములను చంపుతుంది. అదేవిధంగా శరీరంలో కాలేయంలో ఉన్న కొవ్వును కూడా కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మద్యం తాగితే వేడి చేస్తుంది కదా, కాబట్టి కొవ్వు కరిగిపోతుందిలే అని అనుకుంటారు. అది కొంతవరకే నిజం. ఆ మద్యాన్ని అదే పనిగా తాగేవారి శరీరంలో పిండి పదార్థం ఎక్కువవుతుంది. అది క్రమంగా గ్లూకోజ్గా మారుతుంది. మనుషులు బరువు పెరగడం మొదలవుతుంది. దాంతో శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బాడీ కొవ్వుల్ని కరిగించే శక్తిని కోల్పోతుంది. అంతే, కొవ్వు నిల్వలు పెరుగుతాయి. బరువు ఇంకా పెరుగుతారు. అదే సమయంలో హెపటైటిస్ వంటివి దాడి చేస్తాయి. సో జాగ్రత్తలు తీసుకుంటే మనకే మంచిది. కొవ్వు ఎక్కువగా పెరగడానికి కారణం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్రైలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినడం కారణమవుతుంది. కాబట్టి వీటిని తినేవారు బాడీలో హీట్ పెరిగేలా మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి వంటివి కూడా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇవి బాడీలో వేడిని పెంచి కొవ్వును కరిగిస్తాయి. వర్కౌట్లో ఎక్సర్సైజ్లు కూడా మేలు చేస్తాయని మీకు తెలుసు. హెపటైటిస్ వస్తే లివర్ పాడవుతుందన్న విషయం మనకు తెలియదు. పూర్తిగా పాడైన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు లివర్ని రిపేర్ చేయడం కష్టం. కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోతాయి. ఇదంతా మనకెందుకు? జాగ్రత్తలు పడితే అంతా మంచి జరుగుతుంది. బరువు ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్లు, హై బీపీ, గుండె సమస్యలు, కొవ్వు సమస్యలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు హెపటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది భయంకరమైనది కాబట్టే దీన్ని లివర్ క్యాన్సర్ అని కూడా అంటున్నారు. హెపటైటిస్ రాకుండా ఏం చేయాలి? హెపటైటిస్ రాకుండా ఉండాలంటే ఇళ్లలోనే వండుకొని తినాలి. రైస్ బ్రాన్ ఆయిల్ వంటి మంచి నూనె వాడాలి. ఫ్రైలు తగ్గించుకొని
ఉడికించుకునే వంటలు ఎక్కువగా వండుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి. వాటిలో కొవ్వు పెద్దగా ఉండదు. రోజు అన్నంతో పాటు గింజలు, పప్పులు, ధాన్యాలు కూడా తీసుకోవాలి. పండ్లలో సహజమైన కొవ్వును కరిగించే పోషకాలు ఉంటాయి కాబట్టి సీజన్ వారీగా వచ్చే పండ్లను తినాలి. స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, కేకులు, బేకరీ ఐటమ్స్ తగ్గించుకోవాలి. గ్రీన్ టీ, రోజుకో కప్పు కాఫీ వంటివి తాగొచ్చు. వాల్నట్స్ మీకు తెలుసుగా, మెదడు ఆకారంలో ఉంటాయి. అవి చేదుగా, చప్పగా ఉన్న కొవ్వును బాగా కరిగిస్తాయి. వీలైతే వాటిని తినాలి. ఇక చివరిగా మద్యం తాగకూడదని మనకు తెలిసిందేగా.